ఆయనో మాజీ మంత్రి. పదవిలో ఉన్నప్పుడు నియోజకవర్గ ప్రజా సంక్షేమాన్ని గాలి కుదిలేశారు. దీంతో 2019లో ఆ మాజీ మంత్రిని అక్కడి ప్రజలు ఓడించారు. దీంతో బుద్ధి తెచ్చుకున్న ఆయన ప్రజాక్షేత్రంలో తిరుగుతూ వారితో మమేకమయ్యారు. కూటమి నాయకుల సహకారంతో 2024 ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. అధికారంలోకి వచ్చాక కొందరు వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యేకు దగ్గరయ్యారు. దీంతో అటు కూటమి నాయకులు, ఇటు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు దూరమయ్యారు. ఎమ్మెల్యే పట్ల కూటమి నాయకుల్లో అసంతృప్తి నెలకొంది. టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. దీనికి గల కారణమేంటో ఈ కథనంలో చూద్దాం. చిత్తూరు జిల్లాలో పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి జిల్లాలోని సీనియర్ నాయకుడు. సుమారు 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. తండ్రి నుంచి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్నారు. 2009లో టీడీపీ తరపున గెలిచిన అమర్నాథ్ రెడ్డి 2012లో వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన ఆయన తిరిగి 2015లో సైకిల్ పార్టీలో చేరి మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా చంద్రబాబు సారథ్యంలో పనిచేస్తూ రాష్ట్రానికి పలు పరిశ్రమలు, పెట్టుబడులకు కృషి చేశారు. ఆ సమయంలో నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలి కొదిలేశారు. దాంతో 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వెంకటగౌడ చేతిలో అమర్నాథ్ రెడ్డి ఓటమి చవిచూశారు. అప్పటి నుండి నిత్యం ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాడారు. 2023లో లోకేష్ పాదయాత్ర సమయంలో ఆయన వెంటే ఉన్నారు. ఆ సమయంలో ఆయనకు లోకేష్కు మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా నిలిచి జనసేన, బీజేపీ సహకారంతో గెలుపొందారు. మంత్రి పదవి రాలేదని కొంతకాలం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అదే సమయంలో వైసీపీలో రెడ్డి వర్గానికి చెందిన కొందరు వైసీపీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం ఆయన ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఏనుగుల సమస్యల పరిష్కారానికి కుంకి ప్రాజెక్టు ఏర్పాటుకు, ఇండస్ట్రియల్ కారిడార్, రోడ్ల అభివృద్ధిపై నిత్యం కృషి చేస్తున్నారు. అయితే కూటమి తరపున గెలుపొందిన ఆయన ప్రస్తుతం కూటమి నాయకులను దూరం పెడుతూ వస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గంలోని వీకోట, బైరెడ్డిపల్లి, గంగవరం మండలాల్లో జనసేన బలంగా ఉంది. వీరు ఆయా మండలాల్లో అమర్నాథ్ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కోసం కేసులు సైతం పెట్టించుకున్నారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వీరిని పక్కన పెట్టినట్టు బహిరంగ విమర్శలే వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి ఎమ్మెల్యే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన ద్వితీయ శ్రేణి టీడీపీ నాయకులకు సైతం విలువ ఇవ్వకపోవడంతో వారు క్రమంగా ఎమ్మెల్యేను దూరం పెడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వెంట తిరిగిన నాయకులెవరూ ప్రస్తుతం లేరు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కేటాయింపుల్లో సైతం కాంట్రాక్టు వర్క్ అలాట్మెంట్లోనూ వైసీపీ నుండి టీడీపీలో చేరిన రెడ్డి వర్గీయులకే ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. అలాగే నియోజకవర్గంలో కొందరు మట్టి, ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని కట్టడి చేయాల్సిన ఎమ్మెల్యే కనీసం పట్టించుకోవట్లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గంగవరం మండలంలో ఎమ్మెల్యే బంధువు అని ఒకరు పెత్తనం చెలాయిస్తున్నారట. అంతేకాకుండా తన వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని హల్చల్ చేస్తూ పోలీసులతో సెటిల్మెంట్లు చేసుకుంటూ దండుకుంటున్నారట ఆయన. ఈ విషయాన్ని కొందరు టీడీపీ నాయకులు పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు పట్ల బీజేపీ, జనసేన నాయకులతో పాటు టీడీపీలోని కొందరు నాయకులు, ద్వితీయ శ్రేణి క్యాడర్ అసంతృప్తితో ఉన్నారు. దీంతో పలమనేరు నియోజకవర్గం టీడీపీ క్యాడర్లో వైసీపీ లొల్లి ఎక్కువైందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. దీన్ని కట్టడి చేస్తూ టీడీపీలోని అసంతృప్తివాదులను, అలాగే కూటమి నాయకులను ఎమ్మెల్యే కలుపుకుని ముందుకు వెళ్లాలని కోరుతున్నారు. అలా చేస్తే పార్టీ అధిష్టానం వద్ద మంచి గుర్తింపు లభించడంతో పాటు మంత్రివర్గ విస్తరణలో చోటు లభిస్తుందని నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. తొమ్మిది నెలలకే పలమనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరు నచ్చక టీడీపీ నాయకుల్లో లుకలుకలు మొదలయ్యాయి.
అధిష్టానం నియోజకవర్గంపై దృష్టి సారించి చర్యలు చేపడితేనే తెలుగు తమ్ముళ్లలో నెలకొన్న అసంతృప్తి సమసిపోతుంది. అధిష్టానం పట్టించుకోకుంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. మరి దీనిపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.